చిన్నపిల్లలు మార్కులు తగ్గాయనో, మార్కులు తక్కువ వేశారనో కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, లేదంటే దాని మీదే ఆలోచిస్తూ ఉండడం జరుగుతుంది. అంతెందుకు ఒక విషయం చెప్పాలంటే, మా పిల్లోడే 15 మార్కులు తగ్గాయని పదే పదే అడగడం జరిగింది. నాన్న రండి పేరెంట్స్ మీటింగ్‌లో దీని గురించి డిస్కస్ చేయండి అని. సో, ఈ విధంగా పిల్లలు ఆ మార్క్స్ మీద ఎందుకు అలా ఆ విధంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు? అంటే చదువు మీద కాన్సంట్రేట్ చేయకుండా మార్క్స్ మీరన్నట్టు నంబర్ మీద ఎందుకు కాన్సంట్రేట్ చేస్తున్నారు? విద్య అంటే కేవలం మార్క్స్, ర్యాంక్స్, బ్యాడ్జెస్, మెడల్స్, ప్రైజెస్ అనే ఒక దాంట్లో మన విద్యార్థులు వెళ్ళడం జరిగింది. దీనికి కారణం కేవలం విద్యార్థులే కాదు, సమాజం, తల్లిదండ్రులు, ఈ విద్యా వ్యవస్థని నడుపుతున్నటువంటి సంస్థలు వీళ్ళందరూ కూడా దీని యొక్క గురించి ఆలోచించాలి. ఈ యొక్క ఏదైతే ఎక్కువగా ఈ మార్క్స్ గురించే పిల్లల్ని మనం ఫోకస్ చేయడం, ర్యాంక్స్ గురించే ఫోకస్ చేయడం, వాళ్ళ యొక్క నిజమైన కష్టాన్ని గుర్తించకపోవడం, వాళ్ళు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ని గుర్తించకపోవడం, ఏదైతే వాళ్ళు ఇస్తున్నటువంటి అటెంప్ట్స్ కంటే కూడా వాళ్ళ యొక్క మార్క్స్కి, ర్యాంక్స్కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వలన ఒక్క మార్క్ తగ్గినా, ఒక్క ర్యాంక్ తగ్గినా, లేదంటే ఒక బ్యాడ్జ్ మిస్ అవుతుందన్నా నన్ను ఇంకా సమాజంలో గుర్తించరు, మా తల్లిదండ్రులు నన్ను గౌరవించరు, మా తల్లిదండ్రులు నేను అనుకున్నది నాకు చెయ్యరు అనే ఒక భావన నేటి తరం విద్యార్థుల్లో కలగడం వలన ఏ ఒక్క మార్కు, ఏ ఒక్క ర్యాంకు తగ్గినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నేటి తరం విద్యార్థులు, మన నెల్లూరులో జరిగినటువంటి ఒక సంఘటన మీకు ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. మన నెల్లూరులో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఒక విద్యార్థి 10th క్లాస్ ఎస్ఎస్సిలో టాప్ రావడం జరిగింది. తర్వాత అదే విద్యార్థి ఇంటర్లో, ఎంసెట్లో, ఐఐటీస్లో కూడా టాప్ రావడం జరిగింది. అలా ఐఐటీలో టాప్ వచ్చినటువంటి ఆ విద్యార్థి దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి కళాశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా ఫస్ట్ ఇయర్లో మంచిగా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. తర్వాత కాలంలో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్లో ఒక్క ర్యాంక్ అతనికి తగ్గడం వల్ల, ఆ ఒక్క ర్యాంక్ తగ్గిన దాన్ని అతను ఎలా ఎదుర్కోవాలో దాన్ని అర్థం కాకపోవడం వలన అక్కడి నుంచి అతనికి ఎదురైనటువంటి ఆ డిప్రెషన్, ఆ యొక్క ఆందోళన కారణం చేత, ఆ యొక్క కుంగుబాటు కారణం చేత అతని జీవితాన్ని సూసైడ్ రూపంలో ఎండ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ స్కూల్కే ఎంతో పేరు తెచ్చినటువంటి ఆ విద్యార్థి కేవలం ఒక్క మార్కు, ఒక్క ర్యాంకు లేకపోవడం వల్ల ఈరోజు మన మధ్యలో లేరు. ఇటువంటి విద్యా వ్యవస్థని మనం ఎంతో కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది.